మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ట్రేడ్ మార్కెట్ భారీ స్కామ్ పై రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. స్కామ్ కు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు అధికారులు. కావలి మర్రిచెట్టు గరిచిన కాలనీలోని అనంతార్థ అసోసియేట్స్ కార్యాలయం తాళాలు పగలగొట్టి ఆధారాలు సేకరించారు ఎంఆర్ఓ పోలీసు సిబ్బంది. కొద్ది రోజులుగా రహస్య విచారణ చేపట్టిన పోలీసులు నిన్న కానిస్టేబుల్ వట్టికాల రాధాకృష్ణ, జ్యోతి అయుత కుమార్ దంపతులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రాజ్ న్యూస్ ఎఫెక్ట్తో కొద్ది రోజులుగా ట్రేడ్ మార్కెట్ ట్రైనింగ్ సెంటర్ యజమాని మహబూబు సుభానిని పోలీసులు రహస్య విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సుబాని అండ్ గ్యాంగ్ కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు సేఫ్ జోన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే జరిగినటువంటి ఘటనలో అయితే విస్తుపోయేటటువంటి నిజాలు అయితే వెలుగు చూస్తున్నాయి. అంటే ఒక సీరియల్ గా అయితే ఈ క్రైమ్ అయితే నడిపించాడు ఎవరైతే మహబూబ్ సుబాని. అంటే ఆయన ప్రస్థానం గుంటూరు నుంచి స్టార్ట్ అయింది, గుంటూరు టు పూణే. గుంటూరులో ఎంసీఏ చేసినటువంటి కాలేజీ లెక్చరర్ గా పనిచేసేవారు. కాలేజీ లెక్చరర్ నుంచి పూణేకి వెళ్ళారు. పూణేలో ఈ ట్రేడింగ్ మార్కెట్ దీనిపై అయితే కొంత అవగాహన పెంచుకున్నాడు. అక్కడి నుంచి ఆయన కర్ణాటక రాయచూర్, తర్వాత తెలంగాణ మక్తల్, అలాగే వివిధ ప్రాంతాలు తిరిగాడు. అలాగే కాకినాడకు వచ్చాడు. కాకినాడలో ఫాస్టర్స్ అందరిలో కూడా ఒక యూనిటీగా చేసి ఫాస్టర్స్ లోంచి ఈ డబ్బుల స్కీమ్ అయితే ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ డబ్బులు కట్టించేటటువంటి క్రమంలో అక్కడ ఒక ఫారెన్ విదేశాలకు సంబంధించినటువంటి యువత ద్వారా ఒక అమౌంట్ అయితే కట్టించాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏదైతే సుబానికి ఒక పతనం అనే చెప్పాలి. ఆ సుబానికి డబ్బులు చెల్లించినటువంటి ఆ మహిళ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారని అడగడంతో ఈయన తడబడ్డంతో వెంటనే సుబానిపై అయితే 2014లో ఆ మహిళ ఫిర్యాదు అయితే చేసింది. అక్కడి నుంచి సుబాని కుటుంబ సభ్యుల మీద ఏదైతే ఈ ఫాస్టర్స్ మీద కూడా 7 మంది మీద కూడా 2014లో పీటీ వారెంట్ అయితే 2014 నుంచి ఈ రోజు కూడా 10 సంవత్సరాలు పోలీసుల నుంచి అయితే ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకే సవాల్ విసిరాడు. కట్ చేస్తే 2022లో ఈయన కావలికి వచ్చాడు. కావలిలో ఒక ట్రేడ్ మార్కెట్ కొత్త స్టాండ్ సూచిస్తున్నట్టుగా, అట్ ద సేమ్ టైము దాన్ని ఒక ఇన్స్టిట్యూట్ గా పెట్టినట్టు కూడా ఆయన చెప్పాడు. ప్రజల్ని నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, ట్రేడ్ మార్కెట్ లో ఎలా బిజినెస్ చేయాలంటూ కూడా వాళ్ళని అంతా నమ్మబలికాడు. ఈ ట్రేడింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకొని వాళ్ళనే ఒక ఏజెంట్ గా మలుచుకొని వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తెప్పించి చిన్న ఇన్వెస్ట్మెంట్ కాస్త కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయ్యాయి. ఈ రోజు 1660 అకౌంట్లు ఆయనకి డబ్బులు కట్టారంటే ఆశ్చర్యం కలుగుతుంది. సుమారు 900 అకౌంట్లకి అయితే తిరిగి డబ్బులు కూడా చెల్లించాడు. ఇక 700 అకౌంట్లకి ఈయన డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఒక్కసారి మనం గమనిస్తే దీంట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏదైతే కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి దాకా కూడా ఇన్వెస్ట్ పెట్టారు. దీంట్లో ప్రధానంగా ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్ ఈ మనీ మొబిలైజేషన్ కి అయితే కీలకమైన వ్యవహరించారు. ఎవరైతే వట్టికాల రాధాకృష్ణ, అలాగే కాకాని అయోధ్య, వీళ్ళిద్దరూ కూడా దీంట్లో మొబిలైజేషన్ కి ఉండడంతో పాటు వీళ్ళిద్దరు మిసెస్లు కూడా ఇక్కడ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి. 17 మందితో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫారం లో కాకాని ప్రశాంతి అలాగే మరి ఒక వట్టికాల ప్రశాంతి అంటే ఈ రాధాకృష్ణ వాళ్ళ మిసెస్ ఈవిడ, మరొక యువతి ఎవరైతే జ్యోతి సెవంతి, ఈ వచ్చి అయోధ్య యొక్క మిసెస్, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ పార్ట్నర్స్ గా ఒక డైరెక్టర్స్ గా ఉంటున్నారు. ఈ 17 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి అనంతార్థ అసోసియేట్స్ ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ఫర్మ్ అంతా కూడా ఒక మ్యాజికల్ ఫర్మ్ అనేది చెప్పాలి. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు మొబిలైజేషన్ చేసేదానికైతే వీళ్ళు ఒక పెద్ద ప్రణాళికను ఏర్పాటు చేశారు. అంటే కావలి ప్రాంతంలో రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలు 5-6 నెలల్లో జరిగేటటువంటి డెవలప్మెంట్స్ ఈ యొక్క పెద్ద డబ్బులకు సంబంధించినటువంటి వ్యవస్థని వీళ్ళు మొబిలైజేషన్ చేశారు. 3600 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ డబ్బులు ఇక్కడ పారిశ్రామిక ఓడకు మొబిలైజేషన్ జరుగుతుంది. దీంట్లో 500 కోట్ల టార్గెట్ వీళ్ళు పెట్టుకున్నట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. దీనంతా కూడా రాజ్ న్యూస్ బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ త్రూ ద్వారా జరిగినటువంటి ఘటనలో ఇద్దరు సస్పెండ్ అయ్యారు. మరో 17 మందిపై విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఏది ఏమైనా